కష్టపడి పనిచేసే వారికి టీడీపీ పార్టీ అండగా ఉంటుంది అని ఇటీవలే టీడీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ మేరకు విజయవాడ టీడీపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేసి విశాఖ విచ్చేసిన రామ్మోహన్ నాయుడుకి విశాఖ ఎయిర్పోర్టులో కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జింగ్ గేట్ నుండి రామకృష్ణపురం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అక్కడున్న నందమూరి తారక రామ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామ్మోహన్ నాయుడు టీడీపీ పార్టీలో కార్యకర్తగా తన ప్రయాణం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ వెలమ కార్పొరేషన్ డైరెక్టర్గా, నియోజకవర్గ పరిశీలకులుగా అనేక పదవులు చేపట్టారని, ఈ రోజు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకం అవడం ఆనందదాయకమన్నారు. నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు రుణపడి ఉంటానని, పార్టీ బలోపేతానికి నా సాయి శక్తులా కృషి చేస్తానన్నారు. రాబోయే 20 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం అధికారులు ఉండే విధంగా కూటమి పార్టీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీ అప్పచెప్పిన ప్రతి పనిని నిర్వహిస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దండ పడుకో. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో సరికొత్త మార్పు వచ్చింది. ఎందుకంటే ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని ఈరోజు రాష్ట్ర పోలిట్ బ్యూరోలకు తీసుకున్నారు. అలాగే ఒక మండల ప్రెసిడెంట్ను కూడా ఒక మహిళని ఈరోజు రాష్ట్ర కమిటీలో తీసుకున్నారు. అలాగే విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి నన్ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రయత్నించారు. ఈరోజు నారా లోకేష్ అన్న అంటే 40 ఏళ్ల పాటు లోకేష్ అన్నతో మేము అందరం కలిసి జర్నీ చేయాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఏ ఒక్కరి సొత్తు కాదు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీలో 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పి వారి కుటుంబ బాధ్యతలు తీసుకోవాలని చెప్పి ఈరోజు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే సంయుక్తంగా పనిచేస్తున్నాం. నేను ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరే చూశారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో యువతందరూ కూడా సంబరాలు చేసుకునే పరిస్థితి. ఈరోజు ప్రతి ఇంటి నుంచి కూడా ఒక తెలుగుదేశం కార్యకర్త పుట్టాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఒక దొంగ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందులో ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారు కూడా అధ్యక్షులు అయ్యి ఈరోజు మా ఘనబాబు గారి ఆశీస్సులు కానీ ఈరోజు చూసుకుంటే రాష్ట్రం అంతా కూడా ఒక అద్భుతమైన చరిత్రకు నాంది పలికం. రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్త అధినేతగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచేటట్టు, అలాగే పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా కార్యాచరణ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. జై తెలుగుదేశం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏదైతే ఇక్కడ ఒక 58వ వార్డులో క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తిని ఈరోజు రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రకటించడం, మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి నేడు విశాఖపట్నం విచ్చేయడం, మరి మేమందరం కూడా యువతంతా కూడా చాలా ఆనందంగా ఉన్నాం. జింక్ గేట్ దగ్గర నుంచి రామకృష్ణాపురం ఎన్టీఆర్ విగ్రహం దాకా భారీ బైక్ ర్యాలీతో వచ్చి ఇక్కడ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి మరి పాలాభిషేకం చేసి మరి ఆయన్ని నమస్కరించుకోవడం జరిగింది. మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆశయం కోసం మేమందరం పనిచేస్తున్నామో, మాలో ఒకడు, మా అందరితో ఉన్న వ్యక్తి ఈరోజు రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధిగా ఎన్నికవడం మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. మరి ఒక సామాన్య కార్యకర్తని రాష్ట్ర స్థాయి పదవుల్లో కూర్చోబెట్టిన ఘనత ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీకి అని మరొకసారి రుజువైంది. మరి ఏదైతే మేమందరం కూడా ఒక చిన్న స్థాయి నుంచి
ఒక్కొక్కరు నేను డైరెక్టర్గా కానీ, ఆయన వెలం కార్పొరేషన్ డైరెక్టర్గా కానీ, మరి నేడు ఈరోజు మళ్ళీ ఆయన పనితనం గుర్తించి పార్టీ మళ్ళీ రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధిగా మరి ప్రకటించడం కూడా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా రామ్మోహన్ అన్నకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ మరి కింద స్థాయి కేడర్కి ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తుందని చెప్పడానికి రామ్మోహన్ అన్న ఒకటే ఉదాహరణ. మేమందరం కూడా మరి తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం కనుక మాకు తెలుసు తెలుగుదేశం పార్టీ ఎటువంటి గౌరవాన్ని ఇస్తుందో. ఎంత కింద స్థాయి లీడర్నన్నా సరే పై స్థాయిలోకి తీసుకెళ్లే ఒక ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇద్దరిని చూసాం, ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని, ఒక శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే ఒక మహిళా ప్రెసిడెంట్ని తీసుకెళ్లి ఈరోజు పొలిట్ బ్యూరోలో కూర్చోబెట్టిన ఘనత ఏదన్నా ఉందంటే ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా నా చిన్ననాటి స్నేహితుడు, నా మిత్రుడు చెల్లారపు రామ్మోహన్ నాయుడు గారికి పదవులు చూడడం తక్కువే. ఎన్ని చూసినా కానీ ఇంకా కొరత ఉంటుంది. ఎందుకంటే తన స్పీచ్ కావచ్చు, అధికారం లేనప్పుడు ఎంత ఇబ్బంది పడే పరిస్థితి 5 సంవత్సరాల పాటు వైసీపీ రాక్షస పరిపాలనలో నరక యాతన చూసిన వ్యక్తి ఎవరు ఉంటారు? రామ్మోహన్ నాయుడు. ఎందుకంటే మేము కూడా బైండ్ ఓవర్లు రాసుకున్నాం. అలాంటి బైండ్ ఓవర్లు రాసుకున్నా కానీ ఎదిగి మళ్ళీ ఈరోజు నించున్నామంటే కేవలం తెలుగుదేశం జెండా ఉంది కాబట్టి మేము అందరం నించున్నాం. దానికి ఉదాహరణకి కుర్చీలు వేసాం, బ్యానర్లు కట్టాం. ఈరోజు నా పక్కనున్న వ్యక్తి, నా మిత్రుడు ఇప్పుడు అధికారి ప్రతినిధిగా రావడం అనేది నిజంగా అది 59వ వార్డు గతంలోనే వాళ్ళ మిస్సెస్ గారు కార్పొరేట్గా కంటెస్ట్ చేయడం కూడా జరిగింది. స్వల్ప ఓట్లతో ఓడిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత కూడా తన కష్టాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ నేడు ఇచ్చినటువంటి విలువ ఏమైనా ఉందంటే ఆ కష్టాన్ని చూసి నిజంగా మా అందరికి కూడా యువత అందరికీ స్ఫూర్తి రామ్మోహన్ నాయుడు. ఎందుకంటే కష్టపడతారు, అందరూ కష్టపడతారు. తెలుగుదేశం పార్టీలో అలకలు ఉంటాయి, కొన్ని అలకలు ఉన్నా కానీ పార్టీలు మారరు, ఇంట్లోనే ఉంటారు. అదేవిధంగా ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరు కూడా గౌరవం ఉంటుంది అనే ఒక ఆలోచన చేసిన పార్టీ ఉన్న తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ సందర్భంగా మా మిత్రుడికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ